నమస్తే అచ్చా హే నమస్తే అందరూ బాగుండారా? ఈరోజు వచ్చేసి నేను గ్వాంజోలో ఉన్నాను. మా గార్డెన్ ముందు ఉన్నాను అనమాట. చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ. సో నేను ఇక్కడ ఈరోజు గ్వాంజో నుంచి ఫోసాన్ ఫర్నిచర్ మార్కెట్ ప్లేస్కి వెళ్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను వచ్చేసి లోవర్ సన్లింక్ సౌత్ కవర్ చేశాను, నార్త్ కవర్ చేయలేదు. సో కొంతమంది అడిగారు అన్నమాట నార్త్ కవర్ చేయమని చెప్పి. సో నేను అందుకనే నార్త్ దానికి వెళ్తున్నాను. సో ఈరోజు వెళ్ళేది కూడా నేను మెట్రోలో వెళ్ళట్లేదు, ట్యాక్సీ తీసుకుంటున్నాను. ట్యాక్సీ కూడా నేను తక్కువలో తీసుకుంటున్నాను అనమాట. షేర్ యాప్ అని ఒకటి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సరౌండింగ్స్ ఎట్లా ఉందో చూపిస్తా చూడండి. సో ఇది ఇక్కడ ఉన్న గార్డెన్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్. ప్లస్ ఇక్కడ నేను ఒకటి గమనించాను ఏంటంటే, ఇక్కడ ఇది చూసారా స్పెషల్గా లైన్ వేసేసి ఉంది. ఇక్కడ 1, 2, 3 అని రాసి ఉన్నాయి. ఇక్కడ ఇదేంటంటే ఛార్జింగ్ పాయింట్స్ అనమాట. ఇది కార్ ఛార్జింగ్ పాయింట్. ఇది ఓన్లీ ఫర్ ఆడీ కార్ అనమాట. ఒక ఆడీ కార్ ఓనర్కి మట్టికే. కానీ అసలు చూడండి ఎంత సోఫిస్టికేటెడ్గా పెట్టారో. ఇది ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసింది. ఛార్జింగ్ వచ్చేసి రిజర్వేషన్ వచ్చేసి ఆడీ యాప్ ద్వారా చేసుకోవాలంట. సో ప్లగ్ అండ్ ఛార్జీ. సో చూడండి క్యూఆర్ కోడ్ పెట్టేసి ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అయితే చూడండి. ఇక్కడ ఒక కెమెరా, పైన ఒక 2 కెమెరాలు, ప్రతి దానికి ఒక కెమెరా ఉందన్నమాట. సో ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్స్ నార్మల్గా జనరల్గా వేరే కార్లు పెట్టుకుంటా కూడా ఉంటాయి. కానీ ఇది ఓన్లీ ఫర్ ఆడీ కార్ అనమాట. రిజర్వేషన్ చేసుకోగానే రాగానే ఇది వచ్చేసి ఫ్లాట్ అయిపోద్ది, అప్పుడు కార్ పార్క్ చేయొచ్చు. కానీ ఇంకెవరో పార్క్ చేయకుండా చూడండి అసలు ఎట్లా పెట్టారు. ఇది ఈ హై రైజ్ బిల్డింగ్స్ కొత్తగా కట్టినాయి అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఈ బైక్స్ ఉంటాయి చూసారా, ఈ బైక్స్ అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రూట్లో వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ రూట్లో వెళ్ళిపోవచ్చు. సో అందుకనే వాళ్ళు ఏం చేశారంటే బైకులు వెళ్ళకుండా ఓన్లీ మనుషులకి అని చెప్పి ఇలాంటి బారియర్స్ పెట్టారు చూసారా. బారియర్స్ కూడా డిజైన్స్ ఉండి ఎట్ట పెట్టారు. అసలు బైకే లోపలికి వెళ్ళలేదనమాట. మనిషి మట్టికి వెళ్ళగలరు. చూడండి ఎట్టుందో అసలు. నేను వెళ్ళే మార్కెట్ వచ్చేసి ఇక్కడి నుంచి 35 కిలోమీటర్లు ఉంది. మొత్తం 35 కిలోమీటర్లకి నేను ఈ ట్యాక్సీలో పే చేస్తుంది వచ్చేసి కేవలం 500 రూపాయలు. ప్లస్ నార్మల్గా ట్యాక్సీ తీసుకుని వెళ్ళాలంటే కనుక 1000 రూపాయల దాకా అవుద్ది అనమాట. అది నార్మల్ దీదీ కానీ ప్లస్ ఇంకా ఆన్ టైమ్ అని చాలా యాప్స్ ఉంటాయి. వాటిలో తీసుకుంటే 1000 రూపాయలు. కానీ నేను ఇది హాలో షేర్ ట్యాక్సీ యాప్ అనమాట. దీంట్లో ముందు మనం రిజిస్టర్ చేసుకుని మన అకౌంట్స్ అన్ని లింక్ ఇవ్వాలి, అలీపే కానీ వీచాట్ కానీ, అప్పుడు ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో కార్ ఎక్కేసాను అనమాట. కార్ ఎక్కిన తర్వాత ఈయన చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు దాకా. ఈయన ఉండేది కూడా సేమ్ నేనున్న గార్డెన్ క్లిఫర్డ్, ఆ గార్డెన్ లోపలే అనమాట ఈయన కూడా ఉండేది. ఈయన వచ్చేసి మన ఆప్టికల్ ఫైబర్ ఉంటుంది కదా, దాంట్లో పనిచేస్తున్నాడు ఈయన. సో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఆయన చెప్తుంది కూడా ఏంటంటే చైనా టెలికామ్ అనే ఒక ఇది ఉంటుంది ఇక్కడ, ఆపరేటర్. వాళ్ళ ఇంటర్నెట్ బాగుంటుంది చైనా మొబైల్ కన్నా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నేను అదే ఉంది నాకు కూడా అని చెప్పాను. సో అప్పుడు చెప్తుంటే మోడమ్ మార్చు, నీకు స్పీడ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి సజెషన్ చేస్తున్నాడు అనమాట. సో ఆయనకి అదే చెప్పాను, మోడమ్ నువ్వే చెప్పు అబ్బా ఇక్కడ ఏది కొనాలో అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను. సో అది సో ప్రస్తుతానికి నేను ఈ యాప్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి, అసలు మనం ఎక్కిన తర్వాత వచ్చేసి ఏం చేయాలి, దిగిన తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి నేను దానికోసం ఒక క్లియర్గా వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ. నేను లింక్ పైన ఇస్తాను మీకు, చూడండి. ఆ లింక్ దాంట్లో ఉంటుంది మొత్తం అంత డీటెయిల్స్. సో అది మనం ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడి నుంచి అయ్యో దోశ సిజీనా 8个小时40分钟左右。అయ్యో 40 分钟. ఇంకా 40 minutes పట్టుద్ది మనకి ఇక్కడి నుంచి. సో ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ నేను చెప్పినట్టు ఇంతకు ముందు. నీ ఏమే వచ్చి గో బేద కోచా 那个去过那个澳门跟香港。香港哦，没有别的地方吗？别的去过那个加拿大。加拿大ఓ కెనడా వెళ్ళాడంట ఆయన బయట కంట్రీస్కి. లేదా ఇన్సైడ్ అయితే కనుక హాంకాంగ్, మక్కాస్ వెళ్ళారంట. ఆ బ్రిడ్జ్ చూడండి ఎలా కట్టారో, పైన ఒక బ్రిడ్జ్ కింద ఒకటి, పైన వచ్చేసి స్పీడ్ ట్రైన్ అనమాట. అది ఈ ఫ్లైఓవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఆ పక్కకి వెళ్తానికి. షేర్ ట్యాక్సీలో వచ్చేసి మనం ఒకరేం కాదు, ఇంకా ఇంకొకరు కూడా ఎక్కొచ్చు అనమాట. అంటే మనం ఫస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాం, ఇంకా వెనకాల 3 కూర్చోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది వెళ్ళే దారిలో ఉంటే కనుక తీసుకుని వెళ్తారు, లేకపోతే కనుక మనం ఒక్కరిని తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి అర్జెంటు పని ఉంది అనుకుంటే కనుక, లేకపోతే ఎవరో చాలా మందిని ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఇప్పుడు నా దాంట్లో వచ్చేసి వెనకాల ఒకరు ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి సన్లింక్ ఫర్నిచర్ సిటీ నార్త్. మనం దీంట్లోకి వస్తాం. ఇప్పుడు మన ఫ్లైఓవర్ నుంచి వస్తున్నాడు, వేరే వాళ్ళని కూడా డ్రాప్ చేయాలంట ఫ్రంట్లో. సో వాళ్ళని డ్రాప్ చేసి మనకి యూటర్న్ చేసి తీసుకుని వస్తానని చెప్పాడు. సో ఇది మనం వెళ్ళాల్సిన ప్లేస్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయండి
ఇక ఎక్కడి నుంచి ఈ రోడ్డు మొత్తం కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం ఫర్నిచర్ మార్కెట్స్ కానీ చిన్న చిన్న షాప్సే కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం A to Z అన్నీ దొరుకుతాయి. సన్లింక్ ఫర్నిచర్ మాల్ నార్త్ డివిజన్లో ఉన్నా, నేను నార్త్ సెక్షన్లో ఉన్నాను. సో ఇక్కడ చూసుకుంటే A and B వచ్చేసి చైనీస్ స్టైలు మహోగని మన వుడ్ ఫర్నిచర్ ఉంటుందంట. Bలో వచ్చేసి ఓవరాల్ డెకరేషన్ డిజైన్ పెవిలియన్ ఉంటుంది. C వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయంట. C and Dలో వచ్చేసి ఆఫీస్ అండ్ హోటల్ ఫర్నిచర్ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం దీంట్లో నేను వచ్చాను ఆల్రెడీ నార్త్లోకి, మీరు ఆ వీడియో మీరు చూసే ఉంటారు. కానీ దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం డీప్గా చూద్దాం లోపల, ప్లస్ ప్రైసెస్ కూడా తెలుసుకుందాం కొన్ని ఫర్నిచర్ వాటికి ఎట్లా ఉన్నాయో. ఇది వచ్చి మొత్తం ఇక్కడ మ్యాప్, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడండి. అసలు స్లీపింగ్ మన బ్యాట్రెసెస్ కానీ, సాఫ్ట్వేర్ కస్టమైజేషన్ కానీ, ప్లస్ లైటింగ్ ఏరియా, లివింగ్ రూము, ప్లస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. లివింగ్ రూమ్కి సంబంధించింది, డైనింగ్ రూమ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈవెన్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ కూడా ఉంది, ఆఫీస్ హోటల్ది కూడా ఉంది, వెస్టర్న్ స్టైల్, ఇంకా మోడర్న్ లగ్జరీ ఫర్నిచర్స్, రీటైల్, ఈ కామర్స్ చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. నేను లాస్ట్ టైం ఇవన్నీ కవర్ చేయలేదు. సో ఈరోజు మనం మ్యాక్సిమం ఇవన్నీ కవర్ చేద్దాం ఇక్కడ. సో నేను ఒక షాప్లోకి వచ్చాను. అంతకుముందు నార్త్లో నేను ఊరిని వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, లోపలికి ఎంత వచ్చి ప్రైజ్లు ఏమి అడగలేదు. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో నేను ఒక సోఫాలో కూర్చుని ఉన్నాను, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. దీని రేట్ వచ్చేసి 9,60,000 రూపాయలు. దీంట్లో ఏమేమి వస్తాయో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఇది వస్తుంది, ఇది ఇద్దరు కూర్చునే సీటింగ్, ఇది మొత్తం ఇదంతా లెదర్ అనమాట, పైన ఉండేదంతా. సో అది ముగ్గురు కూర్చునేది. ఇది కూడా అంటే పైన అంతా లెదరు, కానీ ఈ కార్నర్స్లో ఉన్నది మట్టికి లెదర్ కాదు, ఇది. ఈ సైడ్ను వచ్చేసి చిన్న గ్లాస్, షైనింగ్ గ్లాస్ లాగా వచ్చింది సోఫా సెట్. ప్లస్ మనకి ఈ టేబుల్ కూడా ఇస్తున్నాడు, ఈ మొత్తం టేబుల్, ప్లస్ ఆ సైడ్న ఉన్న టేబుల్, ప్లస్ ఈ 2 చైర్స్ అనమాట. సో ఈ మొత్తం సెట్ కలిపి 9,60,000 పడుతుంది అనమాట. చూడండి ఎలా ఉందో సెట్ ఇది. ప్లస్ వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూసారంటే. ఇది బెడ్ సెట్ ప్లస్ డైనింగ్ టేబుల్స్. సో ఈ చైర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇది. సో ఈ చైర్ అయితే నాకు బాగుంది, మధ్యలో గ్యాప్ ఉందన్నమాట వెనకాల మనకి, కానీ బాగుంది కూర్చుంటాకి. తాకే దోశ వచ్చినాయి. ఇది ఎంతో అడుగుతున్నాను, ఒకసారి రేట్ అడుగుతున్నాను వాళ్ళని. కానీ చూడండి వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ కానీ, ఇది చూడండి అసలు ఇది చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. లాస్ట్ టైం నేను ఎందుకు మిస్ అయ్యానా అనుకుంటున్నాను ఇప్పుడు, నార్త్ మొత్తం లోపలికి ఎందుకు తిరగలేదా అని ఆ రోజున. సో ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈ షాప్లో. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కటి వచ్చేసి దగ్గరగా 45,000 నుంచి పడుతుంది అనమాట. ఇది వచ్చేసి లెదర్, ఇదంతా ఇది లెదరే, న్యూబక్ లెదర్ అంటారు దీన్ని. ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది, డిఫరెంట్ ఇది చైర్. సో ఇది కూడా వచ్చేసి నాకు తెలిసి చూడండి ఇది PU అనమాట, చాలా డిఫరెంట్గా చేశారు. కానీ హై అండ్ చాలా డిఫరెంట్గా ఉంది మోడల్, కొంచెం హై లుక్ వస్తుంది అనమాట. సో ఇది కూడా అంతే, వాళ్ళు మొత్తం సెట్గా ఇస్తారు, లేకపోతే మనకు ఓన్లీ సోఫానే కావాలంటే సోఫా కూడా ఇస్తారనమాట. మనం ఈ సోఫా సెట్కే రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8 లక్షలు వస్తుంది అనమాట. ఇది చూసారా ఈ లైటింగ్ ఎట్లా ఉందో, మీకు ఏం కనబడుతుందో చెప్పండి. దీంట్లో భలే ఉందో అసలు, చాలా క్రియేటివిటీగా క్రియేట్ చేశారనమాట. ఇది మీ దగ్గరగా చూపిస్తున్నా చూడండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏమనుకుంటున్నారో దీన్ని. బాగాలే ఉంది అసలు, ఇది నాకైతే నచ్చింది, బాగా నచ్చింది. లివింగ్ రూమ్లో ఎక్సలెంట్గా అసలు ఉంది. ఇది వీళ్ళు అమ్మట్లేదు దీన్ని, వీళ్ళు ఇక్కడ దీన్ని లివింగ్ రూము అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తానికి వాళ్ళు ఇక్కడ దీన్ని పెట్టారనమాట. ఇది ఇంకొక షాప్ లోపలికి వెళ్తున్నాను, BAM అని చెప్పి బ్రాండ్. ఇది లోపల ఏముండయో చూద్దాం. బయట వచ్చేసి ఇట్లా ఉంది, ఇది లోపలికి వెళ్తే కనుక సోఫా సెట్ చూడండి, ఇది ఎంట్రన్స్లో ఇట్లా పెట్టుంది ఒక సోఫా సెట్. సో ప్లస్ ఇది ఒక డెకరేషన్ చేస్తుంది అనమాట, లివింగ్ రూమ్ కండిషన్స్ పెట్టేస్తున్నారు వీళ్ళు ఇక్కడ, సింగిల్ సీటు. ప్లస్ ఈ సోఫా ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది, పెద్దగా ఉంది. ప్లస్ ఇచ్చింది ఒకటే ఇచ్చారు ఇక్కడ ఆనుకుంటాకి, కానీ సోఫా మట్టికి చాలా పెద్దగా ఉంది. సో చూడండి ఎలా ఉందో. బెడ్, అది డైనింగ్ టేబుల్, ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. ఆ లైట్ వచ్చేసి హ్యాంగ్ అవుతున్నట్టు అనమాట, అది డైనింగ్ టేబుల్ కింద డిఫరెంట్ డిజైన్ అది. సో ప్లస్ ఇది ఒక సోఫా సెట్ ఇక్కడ,
ఇది వచ్చేసి సోఫా సెట్ మొత్తం ఇదంతా ఫ్యాబ్రిక్తో చేసింది ఇదంతా మెయిన్ కొంచెం ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా కొంచెం టచ్ చేస్తుంటే బాగుంది క్వాలిటీ సో ఇక్కడ వస్తే ఇంకొక సోఫా సెట్ ఉంది ఆల్మోస్ట్ లైక్ చూడండి ఎలా ఉంది ఇది ఎల్లకే కొంచెం బార్ వచ్చిందనమాట మొత్తం రైట్ రౌండ్ కవర్ అయిపోయింది డిఫరెంట్ డిజైన్స్ ప్లస్ ఇది మధ్యలో ఇది ఇచ్చాడనమాట వుడ్ పెట్టుకుంటాకి అదన్నా కానీ డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్ చూస్తానికి ఇంకా అక్కడ ఇంకోటి సోఫా సెట్ ఉంది అది ఒక డిఫరెంట్గా ఉంది చూడండి ఆ ఫ్రేమ్ అంతా వచ్చేసి స్టీల్ ఫ్రేమ్ లాగా ఉంది ప్లస్ లెదర్ కవర్ చేశారనమాట వీటికి సో బాగుంది ఈ డిజైన్ కూడా సో ఇది బెడ్ అనమాట వీళ్ళకి ఇక్కడ దీంట్లో షాప్లో చిన్న చిన్న కొన్నే పెట్టుకున్నారు షాప్లో ఎక్కువ పెట్టుకోలేదు వీళ్ళు కానీ వీళ్ళ దగ్గర క్యాటలాగ్స్ అన్నీ ఉంటాయి మీరు అడిగారంటే వాళ్ళు ఇస్తారు మీకు చాలా వరకు సో ఇక్కడ నేను అడుగుతున్న వరకు మన అంతకుముందు చూసిన షాప్ కానీ ఈ షాప్ కానీ నేను వారంటీ అడుగుతున్నా ఏంటి వారంటీ ఏంటి ప్రోడక్ట్స్కి అంతంత రేట్లు ఉన్నాయి కదా అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం లెదర్కి కానీ ఫ్యాబ్రిక్స్ వాటికి కానీ సంవత్సరం గ్యారంటీ ఇస్తారంట లోపల ఉన్న వుడ్కి కానీ ఫోమ్కి కానీ అన్నింటికి 10 సంవత్సరాల వరకు గ్యారంటీ అంట సో కానీ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కానీ ఈ సెక్షన్లో మీరు కొంచెం బార్గెన్ చేసుకుని చేయగలిగితే కనుక ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ సోఫా వచ్చేసి రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3,20,000 దాకా పడుద్ది ఇంకొక షాప్లో వచ్చేసి ఈ బెడ్ చూశాను ఈ బెడ్ వచ్చేసి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే సైడ్స్ను కొంచెం స్ట్రెచ్ అయింది కదా బాగా సో ఇదంతా లెదర్తో చేసింది బెడ్ ఇది 1.8 మీటర్స్ మన డబుల్ బెడ్ అయితే కనుక ఆల్మోస్ట్ ఒక మనకి 2 లక్షల దాకా పడుతుంది ఇది ఈ డిజైన్ చూసారంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ ఎల్ షేపే కానీ కొంచెం డిఫరెంట్ ఇచ్చాడు అనమాట ఈ కార్నర్లో చూడండి ఎలా ఉందో ప్లస్ ఇంకొక సింగిల్ సీటింగ్ కూడా ఇస్తున్నాడు ఇక్కడ ప్లస్ ఈ డైనింగ్ టేబుల్ అయితే కనుక డిఫరెంట్గా ఉంది మధ్యలో రెండు స్టిక్స్ లాగా పెట్టి ఉన్నాయి అనమాట ఈ వుడ్తో చేశారో మరి ఏంతో చేశారో తెలీదు వుడ్ కాదు వుడ్డే చెగసు బూతోమా 没有，这种它是属于进口的密度板材类型的。 MDF 的 哎，对， MDF బోర్డ్ అంట ఇది చూడండి ఎలా ఉందో రెండు ఉన్నాయి మధ్యలో కానీ ఇది పైన డైనింగ్ టేబుల్ వచ్చి చాలా పెద్దగా ఉంది 这个速成你可以定做吗？我们速成可以做小做大。做小可以吗？可以定制。可以定制啊。ఓకే ఏ సైజులు కావాలంటే ఆ సైజులు చేస్తాడు 4 చైర్లు కావాలంటే చేస్తాడు 6 కానీ 8 కానీ ఏదైనా ఇస్తాడు అనమాట వీళ్ళు 这个大概的话一米这个是多少的现在？1.4米6的哈这个可能做1.6米不好看。不好看。对。因为这种最好是做长一点好。1.8米还会做一点。最好是2米起步吧。如果说一定要做1.8米的话，就定制嘛。那2米的话多少这个？我帮您看。ఇది ఒకసారి అడుగుతున్నాను ఇది చిన్నగా చేస్తేనంట లుక్ బాగోదని చెప్తున్నాడు ఎందుకంటే ఆ కింద ఉన్న MDF బోర్డు వచ్చేసి చిన్నగా పెద్దగా కనపడుద్ది అప్పుడు డైనింగ్ టేబుల్ పెద్దగా కనపడదు అనమాట సో అందుకే అట్లా చెప్తున్నాడు అతను సో అడుగుతున్నాను దాన్ని ఆల్మోస్ట్ ఎంత రేట్ అనేది అది సో ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది ఇది ఒక బెడ్ డిఫరెంట్ డిజైన్ బెడ్ ఇదంతా ఇలా షోరూమ్ అంతా వచ్చేసి ఎలా ఉందంటే ఒక ఫ్లోర్ మొత్తం షోరూమే అన్ని షోరూమ్స్ ఐటమ్స్ పెట్టి ఉన్నాయి అనమాట ఇక్కడ ఒక పక్క నుంచి ఇంకో పక్క తిరిగి రావచ్చు అనమాట అట్లా ఉంది వీళ్ళ షోరూమ్ అంతా ఆ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,60,000 పడుతుంది డైనింగ్ టేబుల్ ఇంత లెంత్ది సో మీరు ఇక్కడ చూస్తున్న కిచెన్ సెట్టింగ్ అంతా ఉంది కదా కిచెన్ సెట్ ఇది కానీ ప్లస్ అక్కడ ఇది కానీ ప్లస్ మధ్యలో టేబుల్ కానీ ఇదంతా వచ్చేసి వాళ్ళు మనకి డిజైన్ చేసి మనకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్గా వాళ్ళే వచ్చి ఫిక్స్ చేస్తారు చైనాలో చేస్తారంట వాళ్ళట 1 స్క్వేర్ మీటర్ వచ్చేసి 3,500 అంటే ఇక్కడ లోకల్ కరెన్సీ 3,500 అంటే 37,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మన క్వాలిటీని బట్టి మన మెటీరియల్స్ ఏం కావాలో దాన్ని బట్టి మనం రేట్ పెరుగుతూ ఉంటుంది అనమాట 70,000-80,000 వేలకు కూడా వెళ్ళిపోద్దంట ఒక్కొక్క స్క్వేర్ మీటర్ కానీ డిజైన్ చూడండి ఎలా ఉందో అసలు చాలా క్లీన్ నీట్గా ఉందన్నమాట సింపుల్ డిజైన్స్ కిచెన్ సెట్ ఇది వీళ్ళ షాప్లో ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు అక్కడ ఫింగర్ ప్రింట్ పెడితేనే లోపలికి పంపిస్తున్నారు లేకపోతే వెళ్ళనీయట్లేదు వాళ్ళ పీపుల్ ఎవరో ఒకరు ఉంటేనే మనం లోపలికి వెళ్తున్నాం అనమాట సో లోపలికి వచ్చిన తర్వాత ఆఫీస్ చైర్ అసలు ఎక్సలెంట్గా అనిపించింది నాకు టేబుల్ డిఫరెంట్ లుక్ వచ్చింది ప్లస్ చైర్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట కింగ్ సైజ్ ఇదిలాగా కింగ్ చైర్ లాగా చూడండి అది వచ్చేసి రిక్లైనర్ సీట్ అది అక్కడ బటన్స్ కనబడుతున్నాయి అనమాట అట్లకి
సో లోపలికి రాగానే సోఫా సెట్లు ఇట్లా ఉంది. ఈ డిజైన్ చూస్తే నాకు చాలా డిఫరెంట్ అనిపించింది, ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఒక చిన్న టేబుల్ పెట్టి దానిపైన లైట్ పెట్టారనమాట. సో ఈ సెట్ మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 4.5 లక్షలు పడుద్ది అనమాట. ఇది మొత్తం లెదరే, అంతా లెదరే అనమాట. సో డిజైన్ ఎలా ఉందో ఇది. సో ఈ షాప్స్లో, ఇలాంటి షాపుల్లో ఏంటంటే వాళ్ళు చెప్పేదంతా మనకి రేట్లు వచ్చేసి ఎంఆర్పి రేట్లు చెప్తూ ఉంటారు. మనం నెగోషియేషన్ చేసుకోవాలి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు అదే అనమాట. ఇలాంటి షాపుల్లో వచ్చేసి కూర్చుని మాట్లాడితే చాలా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మోడల్ జోన్ ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది. జోన్ ఎలా ఉందో ఇది, డిఫరెంట్ సెట్టింగ్స్. అసలు ఇలా షోరూమే ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ మొత్తం ఉంది. ఇక ఊహించుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర. మనం వచ్చేసి వీళ్ళు షోరూంలో తిరుగుతూ ఉంటా నేను. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మనం ఏ డిజైన్ అయినా సరే, ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి మెటీరియల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా కలర్ అయినా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇది ఎలా ఉందో. ఇదంతా క్లాత్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది చూస్తానికి చూడండి, ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది, డిఫరెంట్ డిజైన్స్. సో సోఫా వచ్చేసి బాగా వచ్చిందనమాట, చాలా బాగుంది. లెంత్ వచ్చేసి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంట. ఆయన చెప్పాడు నాకు కస్టమైజ్ చేసుకోవచ్చు అని. కూర్చుంటే మట్టికి చాలా స్మూత్గా ఉందన్నమాట, బాగుంది. సో ఈ షాపుల్లో వచ్చేసి ఇదేనండి. ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకుని చేస్తే కనుక చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా టైం మీరు ఒకరోజు సరిపోదు. ఇక్కడ ఈ చైర్ చూసారంటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒకటి సైడ్ ఒకటి ఇచ్చారనమాట. దీన్ని 2 రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకురా బాబు ఇదని అడిగితే వాళ్ళు స్మోక్ చేస్తానికని చెప్తున్నారు. కానీ మనం వచ్చేసి దీంట్లో ఏమైనా స్నాక్స్ పెట్టుకుని లేకపోతే పక్కన ఒక వాటర్ పెట్టుకుని గ్లాసులో జ్యూస్ ఏదో ఒకటి పెట్టుకుని స్నాక్స్ పెట్టుకుని తింటాం, బాగుంటుంది అనమాట. లేకపోతే ఫోన్ అయినా ఇక్కడ పెట్టుకుని చూసుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ తిరుగుతుంది కూడా అది. సో సోఫా వచ్చేసి చాలా బాగుంది సోఫా. ఇది సింగిల్ సీట్, రిక్లైనర్ లేదు దీనికి, నార్మల్గానే ఉందన్నమాట. కానీ కంఫర్టబుల్గానే ఉంది కూర్చుంటే. ఇక్కడ ఉన్న షాప్స్లో తిరుగుతుంటే నాకైతే అసలు ఏది సెలెక్ట్ చేయాలనేదే డౌట్ వచ్చేస్తుంది. ఈ సోఫా చూడండి ఇది ఎట్లా ఉందో అసలు. ఇది చాలా డిఫరెంట్, వైడ్గా ఉంది. ఇది పడుకోవచ్చు దీని మీద అయితే. అక్కడంతా కూర్చుంటాకి ఇదంతా లెదర్ ఇచ్చాడు, అదంతా ఫ్యాబ్రిక్ ఇచ్చాడు. సో ఈ మోడల్ ఆల్మోస్ట్ మనకి 7.5 లక్షలు పడిపోతుంది ఈ సోఫా సెట్ మనకి. చూడండి ఎలా ఉందో. సో క్వాలిటీ మట్టికి బాగుంది చూస్తానికి, లెదర్ ఇదంతా. ఇక్కడ చూసారంటే ఇది 3 ఉండదు, కానీ ఆ చివరిది మట్టికి రిక్లైనర్ వస్తుంది. ఇది వచ్చేసి రిక్లైనర్ రావట్లేదు, కానీ మనం చేత్తో వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి లాక్కోవచ్చు అనమాట. ఇది ఫుల్ లెదర్ అయితే కనుక ఆల్మోస్ట్ 3.5 లక్షలు పడుతుంది. అదే హాఫ్ లెదర్ అంటే వెనకాల వచ్చేసి వేరే పియు అలాంటివి వేస్తాడు అనమాట. అది వచ్చేసి ఆల్మోస్ట్ 2,80,000 2,90,000 ఆల్మోస్ట్ 30,000-40,000 తేడా వస్తుంది అంతే, అంతమించి ఎక్కువ రాదు. వాళ్ళ బ్రాండ్ అనమాట. అది BBORR అని చెప్పి ఉంది. నేను ఈ షాప్లో వచ్చేసి డిఫరెంట్ ఆఫీస్ టేబుల్ చూశాను. మీకు చూసారంటే చూడండి ఇక్కడ ఓపెన్ అవుతుంది, మనం థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాకి. ఇక్కడ భలే ఉంది ఇది. ప్లస్ ఇక్కడ కూడా ఒక థింగ్స్ పెట్టుకుంటాకి, ఫైల్స్ అలాంటి. ప్లస్ ఇది చూసారంటే చైర్, ఇదన్నీ బాగుందన్నమాట. ఆఫీస్ చైర్స్, కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి అనమాట. చిన్న డ్రా ఉంది ఇక్కడ కూడా. సో బాగుంది ఇది చూస్తానికి ఆఫీస్ టేబుల్. నీ సొచ్చి దోశ వచ్చేనే 1,800,000ఆల్మోస్ట్ 1,90,000 దాకా పడుతుందంటే. ఇది చాలా డిఫరెంట్గా ఉంది నాకైతే. 2 మీటర్స్ లెంత్ అంటే ఇది. చూడండి సోఫా ఎలా ఉందో. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 6.5 లక్షల దాకా పడుద్ది అనమాట. డిజైన్ కూడా చాలా డిఫరెంట్, యూనిక్గా ఉందన్నమాట. ఇది చూడండి, ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మళ్ళీ ఈ బెడ్ చూసారంటే వీళ్ళ బ్రాండ్ చూసారంటే సిటీ అనమాట వీళ్ళది. సో ఈ బెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.8 మీటర్స్ది. ఆల్మోస్ట్ 1,90,000 నుంచి 2 లక్షల దాకా పడుద్ది. పైన ఉన్నదంతా లెదరు, కింద ఇక్కడికి వచ్చేసేపాటికి వేరే పియు మెటీరియల్ వేస్తారనమాట. సో ఓన్లీ బెడ్డేనండి, దాంట్లో మనకి మ్యాట్రెస్ కానీ ఆ పిల్లోస్ కానీ ఏమి ఇవ్వరు అవన్నీ. ఒక్క సైడ్ నుంచి చూస్తుంటే ఎలా ఉంది చూడండి. ఇది నార్త్ సన్లింక్ ఫర్నిచర్ మాల్ అనమాట. ఇది ఒక సైడ్ నుంచి కార్ పార్కింగ్, ప్లస్ మధ్యలో వాన పడకుండా పైన అంతా రేకులు వేసేసారనమాట. సో ఇక్కడ మనం అంతకుముందు చెప్పుకున్నట్టు చాలా ఉన్నాయి కదా. దీంట్లో వచ్చేసి ఆఫీసు, హోటల్ ఫర్నిచర్ ఇదనమాట. సో 2nd ఫ్లోరు 10th బ్లాక్ అనమాట. ఇది లోపలికి వెళ్తే మొత్తం అంతా అయ్యే ఉన్నాయి అసలు. చూడండి ఎన్ని ఉన్నాయో అసలు, ఇక్కడ ఎన్ని పెట్టి ఉన్నాయో.
ఓ బో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ. అన్నీ చూసుకోవాలి కానీ మీకు కాళ్ళకి ఎవరు తిరగచ్చు ఇక్కడ. ఇక్కడ అయితే జనం అసలు ఎవరు లేరు. ఆఫీస్ ఫర్నిచర్ల దగ్గర ఆఫీస్ టేబుల్స్, ఆఫీస్ చైర్స్ మొత్తం అంతా పార్టీషన్ చేస్తాం కదా. ఆఫీస్ పెద్ద మీటింగ్ రూమ్ ఉంది. అది చూడండి ఎలా ఉందో అసలు. ఇదంతా ఒకటే బ్రాండ్ అనమాట. తీరండి ఒకటే. ఇది చాలా ఉంటాయి డిఫరెంట్ మోడల్స్. ఆ పక్కన వచ్చేసి సన్లింక్ అనమాట. ఆ కార్నర్లోది పక్కకు వస్తే నాకే షాక్ అనిపించింది, ఎందుకంటే నేను ఎంతవరకు చూడలేదు ఈ ఫర్నిచర్ మాల్ని. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ ఫర్నిచర్ సెంటర్ అని ఉంది. లీచోంగ్ అని రాసి ఉందన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి బి సెక్షన్ అంట, ఆ పక్కన వచ్చేసి ఏ సెక్షన్. దీంట్లో కూడా చాలా ఫర్నిచర్లు ఉన్నాయి. సో ఇప్పుడు టైం అయితే నాకైతే లేదు మొత్తం లోపల తిరుగుతానికి ఆల్రెడీ. కానీ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయంట, చాలా బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వీటిల్లో. సో మీరు ఒకసారి కుదిరితే కనుక పక్కనే ఉంది ఆ సన్లింక్ నార్త్, అది దాని పక్కనే వాక్ చేసుకొస్తే ఒక 2 minutes, అంత మించి ఇంకేం పట్టదు. కానీ చాలా పెద్దది ఇది కూడా. దీంట్లో కూడా 2-3 ఫ్లోర్లు ఉన్నాయి. ప్లెయిన్ హోమ్ ల్యాండ్ అని ఒక షాప్ ఉందన్నమాట ఇక్కడ. నేను ఒకటి గమనించాను ఇక్కడ, చూడండి మీకు కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో వెల్కమ్ బ్యాక్ టు ప్లెయిన్ యువర్ ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అని రాసుంది. అలానే మన హిందీలో కూడా రాశారనమాట ఇక్కడ చూడండి. ప్లస్ కింద అరబిక్లో కూడా రాశారనమాట. సో ఇక్కడ 3 languagesలో రాసిందనమాట మొత్తం ఇక్కడ. సో వీళ్ళ ఫర్నిచర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేవి, లోపల చాలా డిజైన్స్ ఉండే వీళ్ళ దగ్గర కూడా. అట్లానే ఇక్కడ వచ్చేసి మొత్తం మసాజ్ చైర్లు కూడా ఉన్నాయి అనమాట. చూడండి చాలా రకాల మసాజ్ చైర్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం ట్రెడ్మిల్ కానీ ఎక్సర్సైజ్ చేసేవి అన్నీ ఉన్నాయి అనమాట వీళ్ళ దగ్గర. చూసారా ఏం మాట్లాడుతుందో, హిందీ మాట్లాడుతుంది. బహుత్ అచ్చాయి అంట, బహుత్ అచ్చాయి అంట, పానాసీమియా అని చెప్తుంది. సో వీళ్ళు వచ్చేసి ఇండియన్ కస్టమర్తో మాట్లాడి హిందీ కూడా నేర్చేసుకున్నట్టు ఉన్నారు వీళ్ళు ఇక్కడ. బాగుంది వీళ్ళది. అన్ని జిమ్ ఎక్విప్మెంట్స్ అనమాట వీళ్ళది మొత్తం. ఇక్కడ సన్లింక్ నార్త్ మాల్లో ఇక్కడ షాప్ లో ఒక చైనీస్ అమ్మాయి ఉంది. అమ్మాయి చూడండి ఏం చెప్తుందో. సో నమస్తే, అచ్చా హై, 3 అక్షరాలు 3 నెంబర్ల వరకు వచ్చినాయి అనమాట ఆమెకి. అదా షీషే ఇది షేలాయిస్ ఇందు నా పెంగో నా బియన్ షేదమా. 对，我们很多印度的一些 friends， 然后他们过来，每个人教一点点，偷了，每个人偷了，每个人偷了。చూసారా వాళ్ళు చాలా మంది ఇండియన్ కస్టమర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చేసి కొంచెం నేర్పించారంట హిందీ. సో అందుకే హిందీ మాట్లాడుతుంది లైట్గా. మసాజ్ చైర్లో కూర్చున్నాను. మసాజ్ చైర్లో వాళ్ళు టెస్ట్ చేయమని చెప్పింది. ఒకసారి కూర్చుని ఆల్మోస్ట్ బెడ్ లాగా ఫ్లాట్ అయిపోతుంది మొత్తం అంతా. నేను వెనక్కి వెళ్ళిపోయాను, నా కాళ్ళు పైకి లేచినాయి. ఎదరా వెనకాల అంతా నొక్కుతుంది అనమాట. మొత్తం చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి ఎలా ఉందో ఇది మొత్తం. సో ఆల్మోస్ట్ నేను కాళ్ళు వచ్చేసి ఎదరికి వెళ్ళిపోయినాయి, మొత్తం ఎదరికి వచ్చేసింది. పక్కన సైడ్ నుంచి తలకాయకి వెనకాల భలే నొక్కుతుంది అసలు. ఓ అది స్ట్రెచ్ చేస్తుంది నా కాళ్ళు కిందకి లాక్కెళ్ళింది. నా బాడీ పైన ఉంది, కింద లాగుతుంది అనమాట. చెక్కింద ఖాన్మా అన్సూఫ్. ఇది కొత్త మోడల్ అంట. ఇది కొంచెం బాగుంది. చేతులు కూడా పెట్టవచ్చు. నేను చేతులు పెట్టలేదు దీంట్లోకి, చేతులు పెట్టకుండా పైన పెట్టి ఉంచా చేతులు. సరే బాగుంది ఇది ఇప్పుడు చూస్తానికి. చూడండి అడ్జస్ట్ కూడా చేస్తుందేమా. మొత్తం అంతా మసాజ్, మొత్తం అంతా కింద అంతా మసాజ్ చేస్తుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా. సో మసాజ్ అసలు కాళ్ళు అయితే కనుక భలే లాగుతుంది నన్ను. కాళ్ళు మోకాళ్ళ దగ్గర పట్టుకుని గట్టిగా లాగుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఈ చైర్ వచ్చేసి 1,50,000 రూపాయలు అంత పడుద్ది ఆల్మోస్ట్. కానీ ఇది లేటెస్ట్ మోడల్ అంట ఇది. కానీ కింద అరికాల్లో కూడా మసాజ్ చేస్తుంది, చేతికి మసాజ్ చేస్తుంది, కాళ్ళు మోకాళ్ళు. సో అన్ని గట్టిగా బాగానే చేస్తుంది అనమాట. బాగుంది. మనకి హెడ్ కూడా పెట్టవచ్చు అంట మసాజ్. హెడ్ పెడుతున్నారు, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే హెడ్కి పెడుతున్నారు మసాజ్. హెడ్ మసాజ్ చూద్దాం ఎట్లా ఉంటుందో. నేను ఎప్పుడు చేయలేదన్నమాట హెడ్ మసాజ్. ఈ చైర్లో కూర్చుని చూద్దాం ఎలా ఉంటుందో. గట్టిగా ప్రెస్ చేస్తుంది హెడ్ని. ఈ మిషన్ వీళ్ళ దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ అంటే ఈ మిషన్ నొక్కేది ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చెప్తుంది మనిషి ఎట్టయితే నొక్కుతారో అట్లా ఉంటుందని చెప్తుంది. ఈవెన్ తలకాయకి కానీ నా కాళ్ళు కానీ అరికాళ్ళు అయితే నొక్కుతుంది. భలే ఉందండి అసలు అరికాళ్ళలో నొక్కుతుంటే నాకు ఇది మిషన్. సైడ్ నుంచి ప్రెషర్ కూడా వస్తుంది. సో సన్లింక్ నార్త్లో వచ్చేసి
మొత్తం చూసాం, చాలా ఉన్నాయి, నేను మొత్తం తిరగలేకపోతున్నాను. మొత్తం దీంట్లో వచ్చేసి 4 లైన్లు ఉన్నాయండి. మొత్తం 4 లైన్లో 13 బ్లాకులు ఉన్నాయి. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. నేను మ్యాప్ చూపించాను చూడండి మీకు అంతకుముందు, దాంట్లో ఉన్నట్టు చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్లస్ దీంట్లో 4 ఫ్లోర్లు కూడా ఉన్నాయి అన్నమాట. సో డిఫరెంట్ ఫ్లోర్స్కి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బుక్ ఇస్తున్నారు ఇక్కడ, మొత్తం అంతా గైడ్ ఉంది దీంట్లో. ఏ ఫ్లోర్లో ఏమి ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు, మీరు కస్టమర్ సర్వీస్ సెంటర్కి వెళ్తే కనుక వాళ్ళు ఇస్తారు మీకు ఆ బుక్. దాంట్లో తీసుకుని మీకు ఏ బ్రాండ్ కావాలన్నా, ఏ ఐటమ్స్ కావాలన్నా మీరు దాంట్లో చూసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఈరోజు కొత్తగానే. నేను సో వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏదో కొత్త విషయం నేర్చుకుంటాను ఉన్నాను ఇక్కడ. సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి.